అందులో తను ఫస్ట్ బిడ్డ చనిపోయింది. చమ్మేలే మనసులో ఇప్పుడు కూడా అది సూరజ్ కావాలని చేసిన యాక్సిడెంట్ లాగా ఉండిపోయింది. తన మనసులో అన్ని విధాలుగా అనుమానపడేలాగా చెప్పింది నేనే. దాంతో వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు సూరజే తన అతిపెద్ద శత్రువు. కానీ అసలైన శత్రువు నేనే. ఇలాంటి విషయాల్లో అయితే మీ నాన్నగారినే దాటిపోయారు. ఇంత చేసి ఈ ఆస్తిని ఇలాగే వదిలేస్తే ఎలా? ఇంకా పాపని జాగ్రత్త చూసుకో. కాసేపు తర్వాత పాపని తనకిచ్చేసి కాసేపు వాళ్ళ అమ్మతో ఉండనివ్వు. వాళ్ళ అమ్మతో కలిసి ఉండిపోయే సమయం ఇంకా కొద్ది రోజులు మాత్రమే. పాపా, పాపా, మేడం, ఏమే? నన్నేం చేయకండి. నాకు ఈ దారి మాత్రమే ఉంది. ఇక నుంచి తప్పించుకోవాలంటే మీరు ప్రదీప్ సార్ చెప్పింది వినాలి. నా బిడ్డని చంపేశావు కదా, నువ్వు నా బిడ్డని చంపేశావు కదా, వదల్లో. నా బిడ్డని చంపేసి ఆ నిజాన్ని దాచిపెట్టేశావు. ఎందుకలా చేశావు? ఎందుకు చేశావు? నాకు నా బిడ్డని తిరిగి తీసుకొచ్చేవ్వు. డాక్టర్ అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. నా బిడ్డ చంపేస్తాడు. చమేలి, డాక్టర్ అతను నా బిడ్డని చంపేస్తాడు. ఏంటి చమేలిది? సూరజ్ బిడ్డకి తండ్రి కదా. అతను నా బిడ్డని చంపేస్తాడు. బయటికి వెళ్ళమనండి. సొంత బిడ్డని ఎవరైనా చంపుకుంటారా? అతను చూడకూడదు. నా బిడ్డని అతను చూడకూడదు. బయటకు వెళ్ళండి. నాకు ఇష్టం లేని ఎవరు ఇక్కడ ఉండకూడదు. బయటకు వెళ్ళవయ్యా. చమేలి, ఇలా మాట్లాడద్దు ప్లీజ్. ఈ ఇక్కడి నుంచి వెళ్ళమను ప్రీతి. వెళ్ళవు కదా, బయటకు వెళ్ళమంటున్నారు కదా. నేను చేసేదంతా చాలా పెద్ద తప్పు అయిపోయిందమ్మా. పాపా, బంగారు తల్లికి ఆకలిస్తుందా? అందుకు అమ్మ ఏమైనా తినాలి కదా. మీ నాన్న ఎక్కడున్నారో ఏమీ తెలియలేదు. నీకు పాలు ఏమైనా ఉన్నాయా అని చూసొస్తాను. కింద పడిపోవద్దు. ఏడవకుండా ఉండాలి. అమ్మ ఎప్పుడే వచ్చేస్తాను, సరేనా?
అమ్మ కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు నా బంగారు తల్లివి. మీ మావయ్య కోసం కొన్ని హార్లిక్స్ బాటిల్లో కొంచెం మిగిలుంటే నీకు కలిపి తెచ్చాను. ఇది తప్ప నీకు ఇవ్వడానికి ఇంకేమీ లేదు. తాగు. మిగతా వాళ్ళంతా భోంచేసి వెళ్ళారా? అవన్నీ ఎందుకు మనం అడగాలి? మనకివాళ చికెన్ చపాతి. మిగతా వాళ్ళందరూ తింటే ఏంటి, తినకపోతే మనకేంటి? ఏయ్, అందరికీ కలిపి వండుంటే చంపేసేవాడిని. నువ్వు కూర్చో. ఉన్న వాటిని మేనేజ్ చేసుకొని మన ఇద్దరం తింటే సరిపోతుంది. అది నాకు తెలీదా? అందుకే మనకు కావాల్సింది మాత్రమే నేను వండాను. అంతేగా. అయ్యో, సతీష్ బాబు వచ్చేసారు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయనే మొత్తం తినేస్తారు. అయితే నువ్వు పంచే. ఉన్న వాటిని మనమే తినేద్దాం, ఇంకెవ్వరికి ఇవ్వద్దు. తీసుకో. ఆహా, మీరు తింటానికి కూర్చున్నారా? అనిలా, భోజనం తీసుకురా. మీరు చపాతీ చికెన్ చేసుకున్నారా? మంచి కాంబినేషన్ రా. వేసుకో. ఇదిగోండి. ఏంటి ఇది, గంజా? కొంచెం నీళ్ళు తీసుకో. డబ్బు లేని వాళ్ళు గంజి తాగడమే కరెక్ట్. ఏరా, నీకు గంజి అంటే ఇష్టం కదా? ఇదిగో, ఇది నువ్వు తీసుకో. నాకు కొలెస్ట్రాల్ ఉందని సందేహం ఉంది. ఈ చపాతీ తింటాను. గంజి నాకు ఇప్పుడు ఇష్టం లేదు. అమ్మా ఆశ, ఒక్క చికెన్ పీసే అమ్మా. తిని ఎలా ఉందో బావ చెప్తాడు. సారీ సతీష్ బాబా, మాకు కావాల్సింది మాత్రమే మేము వండుకున్నాం. తెలియగలదే, నేను ఊరికే అడిగానమ్మా. గంజి ఊరగా అది తినేటప్పుడు చూసుకో ఎక్కడా ఉండదు కదా అనిలా? బాగా టేస్ట్ ఉంది గంజి ఊరుగా. మీరు అడిగినా కూడా నేను పెట్టను. కొంచెం తాగటానికి నీళ్లు కావాలి. పోసి. ఏంటి నాన్న చూస్తున్నావు? వాళ్ళకి చపాతీ చికెను, నాకు గంజి ఊరగా. ఒకే ఇంట్లో 2 వంటగదులు ఉంటాం నేను చూశాను. అవును, మన ఇంట్లో అదే 3గా ఉన్నాయి కదా. కానీ ఒక భోజనం చేసే టేబుల్లో 2 చేసిన వంటలు. డబ్బులు ఉన్నోడిది ఒకటి, డబ్బు లేనోడిది ఒకటి. చూడటానికి బాగుంది. ఒకే కుటుంబంలో బ్రతకడం అంటే ఇలాగే ఉండాలి తల్లి. ఓ, భోజనం సమయానికి కరెక్ట్ గా వచ్చేసారు. నేను తినేసి వచ్చాను. నువ్వు ఇలా చూడు జగదాంబ, తినే విషయంలో కూడా తేడాలు. అది మన ఇంట్లో ఎంకరేజ్ చేసేదానివి కూడా నువ్వే కదా. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టమైన వంటకం వాళ్ళు చేసుకోవచ్చు. చేపలు, మాంసం, కాయగూరలు ఏం కావాలన్నా వాళ్ళ చేతుల్లో ఎంత డబ్బుందో ఖర్చు పెట్టుకొని తినొచ్చు. గంజి, ఊరగాయ, చపాతీ, చికెను. సుమేష్ కి, ఆశాకి చేతి నిండా డబ్బులున్నాయి. సతీష్ కి పైసా కూడా లేదు. అప్పుడు గంజన్నమే గతి. ఫోన్లే ఇదైనా మిగిలింది. నాయనా సతీష్, తినటానికి భోజనం లేనప్పుడు పనికెళ్తే బాగుంటుందన్న ఆలోచన వస్తే చాలదురా. ముందు నుండే దానికి ప్రయత్నిస్తే బాగుండేది. ఏంటండి ఇది, తినడం లేదు? కడుపు నిండిందమ్మా. వేరే ఏదీ లేదన్న బాధే లేకుండా పోయింది. నానా, నువ్వు ఈ ఊర్ల మీద ఎందుకు తిరుగుతావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక లెక్కలో అదే మంచిది. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోడు. ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుని బతకొచ్చుగా. అది లేకపోతే భిక్షం ఎత్తుకోవాలి. నాకు వడ్డించమ్మా. అతయ్య, మీరు తినలేదా? ఓ, నేను ఆదమర్చి నిద్రపోయాను. అది మీరు తినేసారు అనుకున్నాం కాబట్టి మా ఇద్దరికి మాత్రమే వండుకున్నాము.
నీకంత ఆకలిగా ఉంటే నీ కోడల ప్లేట్లోంచి కొంచెం తీసుకొని తినవే, ఇంకా ఆ మార్గమే ఉంది. భోజనం ముందు పెట్టి ఇలా అవమానించడమే మనసులో ఏర్పడే అతిపెద్ద గాయం. మీకేమనిపించిందండి? నువ్వు చేసిన కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంది. అదొక్కటింటే చాలే ఒక గిన్నెడు గంజి తాగొచ్చు. మగాడిగా జీవించేటప్పుడు ఒక గౌరవం అంటూ ఉండాలి కదండి. ఇప్పుడు నాకేం తక్కువైంది? ఆ? సుమేష్కి ఆశ లాంటి ధనవంతురాలు భార్యగా దొరకడం వల్లనే దానికి తగ్గ గౌరవ మర్యాదలు ఇంట్లో ఉన్నాయి. మనకి కుక్కకు దొరికే మర్యాద కూడా దొరకడం లేదండి. నీకలా అనిపించినప్పుడల్లా నువ్వు మా నాన్న గురించి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు ఆయన అవమానాలు పడుతూ బ్రతికాడు అని. ఏదైనా తప్పు చెప్పాడా? నాకనిపిస్తుంది నానిదంతా అనుభవించాడని. ఏ దారి దొరకనప్పుడు ఏది దొరికితే అది చాలే అనుకుని జీవిస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పటి నుంచి అలా ఉండాలా చెప్పండి? మీరు ఒక మంచి పనిలో చేరండి, నేను ఒక పనికి వెళ్తాను. ఈ ఇంటి ఖర్చులన్నీ మనమే చూసుకుందామండి. అలా కోపం చూపించడం కోసం మనం ఎందుకు కష్టపడాలి? అమ్మతో చెప్పి ఈ స్థలాన్ని ఎలాగైనా పార్టిషన్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఆలోచించేలా చేయాలి. అప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఎలాగే ఉండబోతున్నానే. పస్తులు ఇంకా ఎన్నాళ్ళు ఉండాలండి? పస్తులున్న తర్వాత తినే భోజనంలోనే సుఖం ఉంటుంది. నువ్వు తెలుసుకోవడం కోసమే చెప్తున్నా. నాకు కొన్ని ఉద్దేశాలున్నాయి. ఆ పని నేను ఒంటరిగా చేయలేను. దానికి వేణు ఈ ఇంట్లో ఉండాలి. వాడిని పెట్టుకొని అందరు బాకీలు తీరుస్తాను. ఇంకా దరిద్రుడి ఇంటికి వస్తాడని మీరేం ఎదురు చూడకండి. ఈ సుమేష్ ఉన్నాడే, మనం అనుకునే రకమైతే కాదు వాడు. ఎలాగైనా మనల్ని ఇక్కడి నుంచి పంపించి ఈ స్థలాన్ని సొంతం చేసుకోవాలనేదే వాడి ప్లాను. దానికంటే ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించాలి. దానికి వేణు ఇక్కడికి రావాలి. అతను మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తే? వాడు మనకి ఎదురు తిరిగేలోపే వాడిని పోలీసులకు అప్పచెప్పాలి. నాకు చదువుకోవటానికి బుర్ర లేదు, కానీ కుట్రలు బాగా చేస్తాను. దాంతో నేనేంటో అందరికీ చూపిస్తాను. నువ్విక్కడే పడుకో, అమ్మ తలుపేసి వస్తాను. మీ నాన్న కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయారా? ఈ ఇంట్లో మనిద్దరమే ఉన్నాం. నీకు భయంగా ఉందా? భయపడకూడదు. అమ్మ నిద్రపోకుండా నిన్ను చూసుకుంటాను.
ఏంటమ్మా? రారా తొందరగా. ఇది చూసావంట్రా? హలో. చమేలి గురించి పేపర్లో వచ్చింది. ఎవరైనా స్టేషన్కి వచ్చి తన గురించి వివరాలు చెప్పారా? ఆ, కాసేపు తర్వాత నేను అడుగుతానులే. మీకేమైనా తెలిసిందంటే నాకు ఫోన్ చేయండి. సూరజ్ పేపర్ చూశాడా? చూశాడు, అక్కడికి రావాలంటూ ఉన్నాడు. అయితే ఈ రోజు రమ్మని చెప్పండి. మేమిద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. సరే బాబు. ఉంటాను. ఎవరయ్యా ఫోన్లో? ప్రీతి వాళ్ళ అమ్మగారు పేపర్లో న్యూస్ చూసి ఫోన్ చేశారు. అలాగైతే అందరికీ తెలిసింది కదా. నోటీసు అన్ని ఎడిషన్లోనూ ఇచ్చాం. ఏంటమ్మా? చూడు. ప్రతిరోజు ఎన్ని న్యూస్లు ఇలా వస్తూ ఉంటాయి. ఎవరైనా వీటిని పట్టించుకుంటారా? మ్యాన్ మిస్సింగ్ కేసులో పోలీసులకి ఇదంతా ఒక భాగం. ఈ వార్తని చదివిన ఎవరో ఒకరు ఎక్కడైనా చమేలిని చూసుంటే గనక పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. చెమ్మేలికి ఏమీ జరగలేదంటే ఈ పేపర్ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారేమో. సూరజ్ని ఇంటికి రమ్మని చెప్పానమ్మా. మా వల్ల అయినంత వరకు మేము కూడా ప్రయత్నిస్తాం. ఒకవేళ పోలీస్ కంటే ముందు మేము చమేలిని కనిపెడితే? దానికి మీరు ఎక్కడికని వెళ్ళి వెతుకుతారు? ఒకరి మీద ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది. చమేలి కనిపించుకుంటూ పోయిందని తెలిసి కూడా అస్సలు పట్టించుకోకుండా ఉండే చమేలి మావయ్య ప్రదీప్. మేము ఆయన గురించే ఎంక్వైరీ చేయబోతున్నాం. సూరజ్ ఇక్కడికి రాని, మిగతావి తర్వాత ప్లాన్ చేద్దాం. పరిస్థితి నాకు తెలుసు, కానీ డబ్బు విషయంలో మాత్రం నీ సహాయం చేయలేను. నా అద్దె డబ్బులు ఇవ్వలేకపోతే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళను? అదంతా నాకు తెలియదు. నాకు జయచంద్ర గారికే రెంటల్ అగ్రిమెంటు, అది అయిపోయింది. ఆయన దగ్గర నుంచి రావాల్సిన డబ్బుల్ని ఎలాగైనా నేను ఆయన దగ్గర నుంచి తీసుకోగలను. నువ్వు చీకటి పడేదాకా ఇక్కడ ఉండకుండా త్వరగా వెళ్ళు. నేను గేట్ తాళాలేయాలి. ఇదిగో ఇక్కడ నుండి బస్ స్టాండ్కి ఆటో పట్టుకొని వెళ్ళు. వెళ్ళమ్మా, నన్ను ఇబ్బంది పెట్టుకో. వెళ్ళు. వెళ్ళు. అయితే డబ్బొద్దా?